అప్పు తీరిస్తేనే కప్ప తెరిచేది, లేదంటే ఈ స్థలాన్ని అమ్మేస్తా. ఒక్కటే రోజు నా అప్పు తీరిస్తే ఇంటి లోపలుంటారు, లేదా రోడ్డు మీదే ఉంటారు. మీకు ముందే చెప్పాను, ఉన్న దాంట్లోనే సర్దుకొని తిందాం. ఈ అప్పులు గిప్పులు మనకు వద్దని. ఇప్పుడు చూడండి, అందరం రోడ్డునే పడ్డాం. నాన్నగారు ఆకలేస్తుందండి. నువ్వు రా నాన్న. బంకు జగ్గు, ఈ టైంలో నువ్వేంటిలా? అడగాలంటే ఏదో రకంగా ఉంది. కొంచెం అన్నం ఉంటే పెడతావా? పక్కింటోళ్ళు పులిహోరిస్తే నేను పంజాగాడు ఇప్పుడే తినేసా. అయినా కాలం చూసావా ఎంత విచిత్రమైందో. ఎప్పుడు నువ్వు నన్ను తిట్టేవాడివి, అడుక్కుంటావని. ఈ రోజు నా గడప దగ్గరకు వచ్చి నువ్వే నన్ను అడుక్కుంటున్నావు. ఏంటండి అలా అరిచారు? ఏదైనా పీడకల వచ్చిందా? అవును, కానీ అది పీడకల కాదు, పేడకల. పక్కింటి పేడమగంది నా కళ్ళకి వచ్చింది. పక్కనే నేను ఉన్నా సరే పక్కింట్లోది కల్లోకి వచ్చిందా? అది కూడా నా ముందు ఎంత ధైర్యంగా చెప్తున్నా. అబ్బా అబ్బా, ఒసేయ్ పద్దు ఆగవే, అది ప్రేమ కళ కాదే, పీడకల. మీ కల్లోనైనా నేనే ఉండాలి, కళ్ళ ముందైనా నేనే ఉండాలి. అదని ఇంకెవరైనా ఉంటే మీ కాళ్ళు విరగొట్టేస్తాను. వర్షాల పడడం లేదు, పంటల పండడం లేదు, జోబులో డబ్బులు కూడా లేకుండా పోతున్నాయి. ఆఖరికి ఇలాగే జరిగితే ఆ కళలో మాత్రం నిజంగా జరిగేలాగా ఉంది. ఏదైనా చిన్న జాబ్ చేయాలి. అర్జెంటుగా ముండాకి ఫోన్ చేసి జాబ్ అడగాలి. ఉదయం తిన్న పప్పుండా మా సార్ ముండా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జగ్గు ముండా. ఏమైంది సార్? కోడి గుడ్డు పెట్టేటప్పుడు పడే పురిటి నొప్పులా పడుతున్నారు మీరు. పురుట్ నొప్పులు కాదు ముండా, కడుపు నొప్పులు. మీకు అప్పటికి చెప్తూనే ఉన్నా కదా సార్, ఆ పంజాబీ డాబాలో తినొద్దు. వాడు పామాయిల్ బదులు లారీల ఇంజన్ ఆయిల్ ఫ్రీగా వస్తుందని కలుపుతున్నాడు అని చెప్పా కదా సార్. వేరే మా పంజాబీ వాడే అని బల్లేరక్క అని తినేసి ఉంటాను. సరే మళ్ళీ చేస్తాముండా. ఏంటి నా ఫోనే ఎత్తడం లేదు? ఇంకా లాభం లేదు. మన జీవుని మనమే తుడుచుకోవాలి, మన బ్యాగ్ మనమే కడుక్కోవాలి, మన డబ్బులు మనమే సంపాదించుకోవాలి. మిస్టర్ పిసినిగొట్టు జగన్నాథ్. ప్రెసెంట్ సార్. నేను ఏమైనా స్కూల్లో అటెండెన్స్ తీసుకుంటున్నానంటయ్యా. ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు, లోపలికి రా. మే కమిన్ సార్. తడుచుకున్నాను కదయ్యా, వచ్చి కూర్చో. ఇదిగోండి సార్ నా ఆత్మవృత్తాంతం. నా రెజ్యూమ్ సార్, తెలుగులో చెప్పాను. ఇవన్నీ తర్వాత చూద్దాంలే. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. నా పేరు జగన్నాథం సార్. షర్ట్ సైజ్ XXL, ప్యాంట్ సైజ్ XXL. శ్వాస పీల్చినప్పుడు ఛాతి 42 ఉంటది, వదిలేస్తే 40కి దిగుతుంది. చెప్పు సైజు 11. నేను నీ టైలర్ అనుకుంటున్నావా? మెజర్మెంట్లు చెప్తే నోట్ చేసుకోవడానికి. నీకేమొచ్చో చెప్పు. బేరం ఆడటంలో నాకు ఉండదు ఎండు. ఇదే నీ స్కిల్? అవును సార్, నేను బేరం ఆడితే అవతలోడికి పడతా చిల్లు, అదే నా స్కిల్. అయితే నువ్వు ఇక వెళ్ళు. మరి నా జాబ్? నెక్స్ట్. ఈ బిజినెస్ లో అవి మనకేం వర్కౌట్ అవ్వట్లేదు. ఏది పెట్టినా బొక్కడిపోతుంది. పోసుకొని ఎవరి దగ్గర జాబ్ చేసుకోవడం బెటర్. మనం అమీర్పేటలో కొన్న ఫేక్ సర్టిఫికేట్లన్నీ ఫోటో తీసి OLX లో పెడదాం. ఏ అమ్మమ్మకడో చూసి ఆదుకుంటాడు. ఓడి అమ్మ టీ పెట్టేటోడికి 25,000, వంట ఉండేటోడికి 50,000. లక్షలు తగిలేసి సంవత్సరాలు బీటెక్లు డిగ్రీలు చేసిన వాళ్ళ కన్నా వీళ్ళకే ఎక్కువ జీతాలు వస్తున్నాయి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మీరు OLX లో జాబ్ కి అప్లై చేశారు కదా సార్? ఎయిర్వేస్ లో సెలెక్ట్ అయ్యారు సార్. ఎయిర్వేస్ లో జాబా? అంటే ఎయిర్ హోస్టెస్ కూడా ఉంటారన్నమాట. మరి ఉంటారు కదా సార్. ఇన్నాళ్ళకి నీకు తగ్గ జాబ్ దొరికిందిరా గోవింద్. సార్ ఆర్ యు దే? ఆర్ యు ఇంట్రెస్టెడ్? ఇంట్రెస్ట్ అని అడుగుతా ఏంటి గురు? డబల్ ఇంట్రెస్టెడ్. ఐ యామ్ సో హ్యాపీ సార్. కాకపోతే ముందుగా మీరు 3 నెలల ట్రైనింగ్ తీసుకోవాలి సార్. తీసేసుకున్నా, దానికి మీరు కొంచెం అమౌంట్ పే చేయాలి సార్. చేసేద్దాం. ఎంత? 100 200? జస్ట్ 1 lakh సార్. 1 lakh? అవి లేకే కదా ఉద్యోగానికి అప్లై చేశాను సార్. మీరు ఆ 1 lakh గురించి ఆలోచిస్తున్నారు. వన్స్ మీ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతే 2 lakhs per month salary. అలా అయితే ట్రైనింగ్ అయ్యాక జాయిన్ అవుతాను. సారీ సార్, దానికి మా కంపెనీ నామ్స్ ఒప్పుకో. పోనీ నా 1 month జీతంలో కట్ చేసుకో. దానికి నేను ఒప్పుకోను సార్. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఆ 1,00,000 కట్టడానికి ఒప్పుకోండి సార్. ఆఫర్ ఎలాగో చాలా టెంప్టింగ్ గా ఉంది. 1,00,000 రూపాయలు 3 నెలల ట్రైనింగ్ ఎలా ఫుడ్ అంతా తినేసి ఆ వచ్చిన నెల జీతంలో అప్పు తీర్చేస్తే లైఫ్ సెట్. ఓకే గురు, సుదీర్ఘ ఆలోచన తర్వాత జాయిన్ అయిపోదామని ఫిక్స్ అయ్యాను. ఫోన్ నెంబర్ పంపిస్తే 1,00,000 రూపాయలు ఫోన్ పే కొడతాను. వెరీ బ్రేవ్ డిసిషన్ సార్. QR కోడ్ పంపిస్తాను. ఏదైతే పంపించే.
అన్నయ్య 1,00,000 రూపాయలు నీ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయ్యాయి. థ్యాంక్ యూ బాస్. నెక్స్ట్ మీ సినిమా లాస్ వేగస్ లో చూస్తాను. సారిక ఎక్స్క్యూజ్లు చాలిక ఎన్నిసార్లు చెప్పాను ఆ క్లయింట్ ని వదలొద్దని. ఆడు బంగారు గుడ్లు పెట్టే బాతు సారిక. ఆన్ని వదులుకుంటే మన కంపెనీ మూత పడతదిక. నవ్వకు పకపక, పని చేయి చకచక. అబ్బా, ఈ పెళ్ళైన అమ్మాయిల చేత పని చేయించుకోవడం తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. సారీ మిస్టర్ పిసినిగుట్టు జగన్నాథం సార్. చెప్పండి జగన్నాథం గారు. అంటే మీ ఆఫీసులో ఉద్యోగం ఉందని తెలిసి ఆటో ఎక్కి వచ్చేసాను సార్. ఎక్కి రావడం ఎందుకు, కూర్చొని కంఫర్ట్ గా వస్తే సరిపోద్దిగా. నైస్ జోక్ సార్. అస్సలు నవ్వరాలేదు. లుక్ జగన్నాథం గారు, మా జాబ్ కి ర్యాంకులతోటి మార్కులతోటి సంబంధం లేదయ్యా. మాట తీరు మాత్రమే క్వాలిఫికేషన్. అదెంత పని సార్, నాకు కొట్టిన పిండి నా మాట తీరుతో సప్త సముద్రాలను ఈడేస్తాను సార్. నువ్వు ఈదాల్సిన పని లేదు. నీ పనితనంతో మా కంపెనీని ఒడ్డుకి చేరిస్తే చాలు. డన్ సార్. ఏది ఒక్కసారి నీ టాలెంట్ చూపించు. ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు? ఇన్నాళ్ళు నీలాంటి కత్తి లాంటి కుర్రాడు కోసమే, చిచ్చి పెళ్ళయింది కదా, నీలాంటి కత్తి లాంటి అంకుల్ కోసమే ఎదురు చూస్తున్నాడు ఈ అంకుల్. పాపం ఇందాక పిల్లని పెళ్ళయ్యాక పర్ఫార్మెన్స్ తగ్గిపోయిందని తిట్టారు సార్. అమ్మాయిలు కూల్ డ్రింక్ లాంటి వాళ్ళయ్యా, అది అమ్మాయిల గురించి అయ్యా. అబ్బాయిలు మాత్రం వైన్ లాంటి వాళ్ళు. ఏజింగ్ పెరిగే కొద్దీ రేజింగ్ లో ఉంటారు. మీరే చూస్తారు కదా సార్ ఈ జగన్నాథం ఆడించే ఆట. వెల్కమ్ టు జేఐస్ జీవితం ఇన్సూరెన్స్ కంపెనీ. హలో, ఎక్కడున్నావే? నాకెందుకు అంటావంటే నేను నీ మొగుడిని. ఎందుకు ఇంటికి ఎప్పుడు వస్తావు చెప్పు. ఏంటి రావా? నేనేమైపోతాను ఆలోచించావా? ఈడెవడో ఎమోషనల్ ఫెయిల్ అనిపిస్తున్నాడు. చూస్తుంటే బాధలో ఉన్నట్టున్నాడు. బాధలో ఉన్నోడికి భరోసా ఇవ్వడమే ఈ జేఏసీ పాలసీ. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ మిమ్మల్ని ఏంటయ్యా? ఓ 2 minutes మీ టైం ఇస్తే అదిరిపోయి ఆఫర్ ఒకటి ఉంది సార్, చెప్తాను. నువ్వు లైన్ లో ఉండు. ఎవడో పంపరాపరు ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. చెప్పు ఏంటి పంపరాపరు? మీ మాటల అరుపులు వింటుంటే మీ ఆవిడ పైన ప్రేమ, మీ ఒంట్లో బీపీ రెండూ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే ఇలా అరిచి అరిచి సడన్ గా ఏదో రోజు మీ ఆవి వదిలేశారనుకోండి, మీరే ఆరో ప్రాణం అనుకున్న మీ ఆవిడ రోడ్డు మీద పడుతుంది. అందుకే మంత్లీ 500 తో మంచి ప్రీమియం ప్లాన్ నా దగ్గర ఒకటి ఉంది. మీరు పోయినా మీ ఆవిడ ఆడకుండా ఆ డబ్బుతో హ్యాపీగా ఉంటుంది. ఎలా ఉంది సార్ ప్లాన్? పోలే, అదిరిపోలే. నా పిల్ల ఎవరితోనో లేచిపోయిందని నేనే అడుగుతుంటే నేను ప్రీమియం ప్లాన్ తీసుకోవాలా? అది కూడా దాని హ్యాపీనెస్ కోసం. మీ పిల్లల హ్యాపీనెస్ కదా సార్ కావాలి, ఎవరితో ఉంటే ఏంటి? అమ్మో జంపు. ఈత నీళ్ళలోనే ఏదాలి, సినిమా థియేటర్ లోనే చూడాలి, పాలసీలు ఇక్కడే అమ్మాలి. రైట్ ప్లేస్. నాయనా నాయనా నాయనా, నీకు అప్పుడు 100 ఏళ్ళు నిండిపోయా నాయనా నాయనా. మీ నాయనా బాబు? అవునండి, నాకు నాయన, మా అమ్మకి ఆయన. ఎలా జరిగింది? రాత్రంతా తప్ప తాగేశాడు నాయనా నాయనా. కడుపు పొంగిపోయిందని స్విచ్ పోసుకుని ఉంటే స్విచ్ బోర్డు లో ఏలెట్టేసి కరెంట్ కూడా చచ్చిపోయాడు నాయనో నాయనా. చాలా బాధపడుతున్నట్టున్నారు. బాధ అంటావేంట్రా నాయనో నాయనా, గుండె తరుక్కుపోతుందిరో నాయనో నాయనా. మీకు గుండె ధైర్యం వచ్చే ఓ మాట నా దగ్గర ఉంది. ఏంట్రా అది నాయనో నాయనా? మీ నాన్నగారు పోయినందుకు మీరు ఎలా గుండెలు బాదుకుని బాధపడుతున్నారు. పొద్దున్న మీరు పోయాక మీ పిల్లలు ఎలా బాధపడకూడదంటే ఒక మంచి పాలసీ ఉంది, తీసుకోండి. ఈ చావు బాధల నుంచి విముక్తి పొందండి. ఒకసారి అందరూ వినండ్రో నాయనో నాయనా. మా నాన్న సాగు దగ్గరికి వచ్చి నన్ను చచ్చిపోమంటున్నాడు నాయనో నాయనా. ఈ అందరూ కొల్లపొడి చేసి మా నాన్న దగ్గరికి పంపించండి నాయనో నాయనా. అబ్బా, ఒళ్ళు హోనం చేస్తారా నాయన. మిస్టర్ జగన్నాథం, హౌ వాజ్ యువర్ పర్ఫార్మెన్స్? నా పర్ఫార్మెన్స్ పక్కన ఉంచాను సార్, వాళ్ళ పర్ఫార్మెన్స్ తో నన్ను పేకాడేస్తున్నారు. కొత్త కదా, మొక్కలు సరిగ్గా కలపడం రావాలి. ఫస్ట్ క్లబ్బుల్లోకి వెళ్ళి ఆడకూడదు జగన్నాథం. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడాలి. ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాలసీలు ఓకే చేయించుకో, ఆ తర్వాత బయట వాళ్ళ గురించి ఆలోచిద్దు. ఓకే సార్, ఆయన చెప్పింది కూడా రైటే. ముందు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్దాం. తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయంటే ఏంటో అనుకున్నాను. ఇలా ఊరంతా తిరిగి తిరిగి దీని గుమ్మం దగ్గరికి రావాల్సి వచ్చింది.
దిస్ ఈస్ సడన్ సర్ప్రైజ్ టు మీ ఆల్సో. సర్లే గాని ఏంటి నువ్వు ఇలా వచ్చావు? నేను చూస్తుంటే మనసు బాధేసేస్తుంది పంకు. ఏంటమ్మా ఎప్పుడు లేనిది కొత్తగా? మీ ఆయనేమో ఎక్కడో దుబాయ్ లో ఉంటాడు, నువ్వేమో ఇక్కడ సింగిల్ మాత్రమే. మీ పిల్లోని పోషించుకోవడానికి డబ్బులు ఉండాలి కదా. దానికి మా ఆయన దుబాయ్ నుంచి పంపిస్తున్నాడుగా. ఉన్నప్పుడు పంపిస్తున్నాడులే, కానీ రేపు పొద్దున్న ఆ దుబాయ్ అడారుల్లో దాహం వేసి నీళ్లు దొరక గొంతేండి చచ్చిపోతే అప్పుడు మీ పరిస్థితి ఏంటి పంకు? ఏంటమ్మా వరండాలోకి వచ్చి వాళ్ళకడ కబుర్లు ఆడుతున్నావు? కబుర్లు కాదు పంకు, పచ్చి నిజాలు. జరగాల్సింది జరుగుతుంది, దాన్ని మనం ఆపలేం. కానీ దాని నుంచి బయటపడే మార్గం నా దగ్గర ఒకటి ఉంది. ఏంటమ్మా అది? అది పంకు కేవలం నెలకి 500 మాత్రమే. అంతా బానే ఉంది గాని మా ఆయన ఇంకా నాకు డబ్బులు పంపలేదు జగ్గు. ఓ పని చెయ్యి, ఈ నెలకి నువ్వు నా పేరు మీద తీసుకుని డబ్బులు కట్టేయి. మా ఆయన డబ్బులు అయ్యగానే నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేసి వచ్చే నెల నుండి నేను కట్టేసుకుంటాను. సర్లే, సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం. నీ పేరు మీద పాలసీ ఓపెన్ అవుతుంది, నీ ద్వారా నాకు ఖాతా ఓపెన్ అవుతుంది. వస్తాను పంకు. సరే జగ్గు. పిచ్చి జగ్గు. హాయరా గోరా. అంకుల్ మీరు మా ఇంటికి వాటే 8th క్లాస్ వండా కూర్చోండి. టీలు కాఫీలు గట్ట ఎక్స్పెక్ట్ చేయకండి. నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు లేరా. మరి ఏం ఎక్స్పెక్ట్ చేయడానికి ఎంత దూరం వచ్చారు? నువ్వు ఆ పాలసీ తీసుకుంటావేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పాలసీ బట్ వై? మీ పాలసీలో సారాంశం నాకు బాగా అర్థమైంది అంకుల్. అది చాలా అవసరం కూడా. కాకపోతే నాకు 50 రూపాయలు 100 రూపాయల పాలసీలు నచ్చవు అంకుల్. ఏదైనా ఒక 5,000 50,000 ఉంటే చెప్పండి, తీసేసుకుంటాను. 50,000 పాలసీయా? ఏంట్రా గోరా గాల్లో మేడలు కట్టేస్తున్నావు? గాల్లో మేడలు కాదంకుల్, మన ఉద్యోగం కూడా గాల్లోనే. ఎయిర్ వేస్ లో జాబ్, మంత్లీ 2 lakhs సాలరీ. నీకు అంత జీతాలు ఇచ్చి ఎవడ ఉద్యోగంలో పెట్టుకుంటుంది? మీకు రాలేదు, నాకు వచ్చిందని మీకు జలసరే. నాకు ఎందుకో డౌట్ పడుతుందిరా గోరా. డౌట్ పట్టడం ఏంటి? తెల్లారే ట్రైనింగ్ 1,00,000 రూపాయలు కొట్టాను. ఇదిగోండి చూడండి. పొద్దున్న డబ్బులు పంపించావు కదా, ఇప్పుడు ఆడికి కాల్ చేసి ట్రైనింగ్ ఎంతవరకు వచ్చిందో కనుక్కో. కనుక్కుంటా. The number you are trying to call is currently not reachable. Please try again later. కలట్లేదా? కలదు. ఆడెవడో నీకు మాయ మాటలు చెప్పి పంగనామం పెట్టేశాడు. మరి నా లక్ష? బొచ్చే, ఇంత బొక్క పడ్డాక నువ్వేం పాలసీ తీసుకుంటావులే. ఇంక నేను వెళ్ళి వస్తాను. అమ్మయ్యా, పాలసీలు బాగా అయ్యాయి. మిస్టర్ జగన్నాథం, వాట్ ఈస్ ద ప్రోగ్రెస్? ఫస్ట్ క్లాస్ సార్. ఐ నో వెరీ వెల్ అయ్యా, నీ దగ్గర సత్తా ఉందని. థ్యాంక్ యూ సార్. కీప్ ఇట్ అప్. ఇలాగే నువ్వు రెచ్చిపోయి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలి. ఇంక ఈ రోజు కష్టం సార్, తిరిగి తిరిగి చాలా అలసిపోయాను. ఇంక రెస్ట్ తీసుకుని తర్వాత మొదలు పెడతాను. అలా అంటావేంటయ్యా? ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్ రెస్ట్ తీసుకోకూడదు, గ్యాప్ ఇవ్వకుండా దడదడలాడించాలి. అలాగే సార్, కాకపోతే కొంచెం జీతం చూడండి సార్. నువ్వు పని ఫాస్ట్ గా చేసినంత మాత్రాన జీతం ఫాస్ట్ గా రాదు జగన్నాథం. 1వ తారీఖునే పడతది. ఇంకా ఉంటాను, బాయ్. వీడికన్నా మా ముండా సారే బెటర్. అక్కడ ఉద్యోగం బీక్కొని ఇక్కడ తిప్పలు పడాల్సి వస్తుంది. సర్లే, ఏం చేస్తాం సార్? పాలసీలు కావాలా? అయ్యా, నా 1,00,000 రూపాయలు బాబాయ్. ఒరే గోరా, ఎప్పుడైనా నీ మా అర్థంలో చూసుకున్నావారా? నీకేం వేసులో జాబ్ ఎవడతారా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఎప్పుడో పగల కొట్టుకొని ఆమ్లెట్ వేసుకొని తినేశాను. ఈవినింగ్ ఒకటే ఉంది. ఏంటో చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్, సెంట్రల్ జాబ్ సెలెక్ట్ అయ్యారు. ట్రూ కాలర్ లో నా పేరేమన్నా ఇరుపప్ప అని వస్తుందేంట్రా? ప్రతి వాడు ఫోన్ చేసి ఎయిర్వేస్ లో జాబ్, సెంట్రల్ లో జాబ్ అని డబ్బులు తెప్పెట్టారా? ఆడెవడో QR కోడ్ పంపిస్తే 1,00,000 రూపాయలు పంపించాను. జాబు లేదు, ఏమీ లేదు. 1,00,000 రూపాయలు పక్క పడిపోయింది. సార్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మేము అలాంటి వాళ్ళని కాదు సార్, మేమేం డబ్బులు తీసుకోం. డబ్బులు తీసుకోరా? అవును సార్, జస్ట్ ఒక లింక్ పంపిస్తాం, దాని మీద క్లిక్ చేసి ఫామ్ ఫిల్అప్ చేసి జాబ్ లో జాయిన్ అయిపోవడమే. అవునా? సారీ బ్రో, ఇందాకేదో కొంచెం టెన్షన్ లో ఉండి ఏదేదో అనేసాను. నువ్వేం మనసులో పెట్టుకోకే, నా అర్జెంట్ లింక్ పంపించు. ఓకే సార్. సబ్మిట్. 1,00,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయ్యాయి. ఏంటి 1,00,000 రూపాయలు పోయి? The number you are trying to call is currently not reachable. మళ్ళీనా? అమ్మా, మళ్ళీ పక్కెట్టారు కదా.